కాలభైరవ. ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా విని ఆకర్షణ చెంది అదేవిధంగా ఉపాసన చెయ్యాలి అని చెప్పి వాళ్లకు తెలిసిన వాటిని కొన్నిటిని ఉపాసన చేస్తూ ఉన్నటువంటి ఒక దేవతా స్వరూపం. భైరవుడు అంటే భయాన్ని కలిగించేవాడు, భయాన్ని తొలగించేవాడు అని అర్థం. కాలభైరవ అష్టమి కింద కార్తీక కృష్ణాష్టమిని ఉత్తరాది వాళ్ళు చేస్తూ ఉంటారు. దక్షిణాది వాళ్ళు కూడా అదే కాలభైరవ అష్టమి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సాధారణంగా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి చాలా మహిమ గలది. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే తిథి రోజున ఆవిర్భవించడం జరిగింది. కొన్ని తాంత్రిక గ్రంథాలు మనం తిరగవేస్తే కాళిక కూడా కృష్ణ అష్టమి రోజునే ఆవిర్భవించింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అష్టమి అని ఎందుకు అంటారు అంటే మనకి చంద్రుడి గతి దాన్ని బట్టి చూస్తే సగానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి తిథి. మనిషిలోని స్వార్థము పరమార్థము రెండూ కూడా ఏ విధంగా సమ్మిళితమై ఉంటాయో అదేవిధంగా సగం చీకటి సగం రాత్రి ఆ చంద్రుడి యొక్క రూపాన్ని మనం చూస్తూ ఉంటాం. మార్గశిర శుద్ధ అష్టమిని దక్షిణాత్యులు కాలభైరవ అష్టమి కింద చేసుకుంటూ ఉంటారు. శతభిష నక్షత్రంతో ఇది వస్తూ ఉంటుంది. అది రాహు నక్షత్రం. ఎందుకంటే రాహువు అనేవాడు 3 నక్షత్రాలకి తన దశని అందిస్తూ ఉన్నాడు. అందులో స్వాతి ఆరుద్ర మిగతా 2 నక్షత్రాలు. ఈ కాలభైరవ అష్టమి రేపు అంటే నవంబర్ 12న చేసుకునే కాలభైరవ అష్టమి మనకి ఆశ్లేష మఖ నక్షత్రంతో వస్తుంది. ఈ రోజున మీకు శత్రువులు ఉన్నారు అనుకుంటే నిజానికి ఎవరూ శత్రువులు కాదు, ఎవరూ మిత్రులు కాదు. కానీ మనకి ఆ సమయానికి వచ్చిన ఆవేశం వలంచి ఒకళ్ళు మిత్రుడుగా ఉన్నవాడే శత్రువుగా మారతాడు, శత్రువుగా ఉన్నవాడు అనుకూలుడుగా మారతాడు. ఇలాంటివన్నీ కూడా మనకి తరచుగా జరిగేవే. ఇవన్నీ కూడా మనలోని అనేక ఉద్రేకాలు, అనేక ఆవేశాలు, అనేక భావనల ప్రకంపనలకి వచ్చే మార్పులు. ఇలాంటి మార్పులన్నీ కూడా మనకి మంచి జరగాలి అని చెప్పి ఈ రోజున మన ప్రాణికోటిలో ఉన్నటువంటి శునకాలు అంటే కుక్కలకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం అనేది మనం చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఓపిక ఉన్న వాళ్ళు భైరవ అష్టోత్తరంతో పాటు సుదర్శన స్వామి అష్టోత్తరాన్ని కూడా కలిపి చేయండి. అది ఎందుకు చేయాలో మనం త్వరలోనే తెలుసుకుందాం. శుభం భూయాత్.